యేసయ్యా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం వింటున్న వారందరికీ యేసుప్రభు వారి నుండి ఆశీర్వాదం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతోషం, సమాధానం, నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ, ఘనత, స్తోత్రం యేసుప్రభు వారికే చెల్లిస్తూ ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి సామెతల గ్రంథం 14వ అధ్యాయం 8వ వచనం చదువుకుని ధ్యానించుకుందాం. తమ ప్రవర్తనను కనిపెట్టియుండుట వివేకుల జ్ఞానమునకు లక్షణము. మోసకృత్యములే బుద్ధిహీనులు కనపరచు మూఢత. మనము దేవుని పిల్లలం. మన పరమతండ్రి మనల్ని జ్ఞానులుగా తీర్చాడు. కాబట్టి మన ప్రవర్తన కనిపెట్టుకుని ఉండుట మన లక్షణంగా ఉండాలి. అంటే రోజు మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. నేను సరైన మార్గంలో ఉన్నానా లేక తప్పుడు మార్గంలో ఉన్నానా అని. ఒకవేళ మనం తప్పుడు మార్గంలో ఉంటూ ఉన్నాము అంటే మనం మోసగాళ్ళం అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి మనం ఎప్పుడు బుద్ధిగల వారిగా ఉండాలి. మన ప్రవర్తనను కనిపెట్టుకుంటూ ఉండాలి. ఇది మనం ఉపమానం ద్వారా తెలుసుకుందాం. హేమంత్ ఒక విశ్వాసి. ప్రతి వారం చర్చ్కు తప్పకుండా పోతాడు. కానీ రోజు బైబిల్ చదవడు, ప్రార్థన చేయడు. తను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. తన దేవునితో సమయం గడపని విషయాన్ని తను ఎప్పుడూ సీరియస్గా తీసుకునేవాడు కాడు. కానీ దేవునితో బాగానే ఉన్నాను కదా అని తనలో తాను అనుకునేవాడు. ప్రార్థన చేసుకోవాలని అనిపించగా మనసులో ఎప్పుడూ దేవునితో మాట్లాడుతూనే ఉన్నానుగా అనుకునేవాడు. తోటి ఎంప్లాయీస్ ఐపీఎల్ మ్యాచ్లో బెట్టింగ్ చేస్తూ తనతో కూడా బలవంతంగా బెట్ వేయించారు. ఆ రోజు అనూహ్యంగా తను బెట్ గెలవడం వల్ల 8 times ఎక్కువ మొత్తం గెలిచాడు. అంతే, తను చేసేది తప్పు అన్న విషయం మర్చిపోయి ప్రతి మ్యాచ్ మధ్యలో ఎక్కువ ఆడ్స్ ఉన్నప్పుడు వేసేవాడు. ఒకరోజు తోటి ఎంప్లాయీస్ మొదట్లో వేస్తే ఇంకా బాగా గెలవవచ్చు అని తప్పుడు సలహా ఇచ్చారు. బుద్ధిహీనతతో హేమంత్ చాలా పెద్ద మొత్తం బెట్ వేశాడు. ఓడిపోయాడు. ఒక్కసారిగా లక్షల్లో ఉండే అకౌంట్ బ్యాలెన్స్ వందల్లో పడిపోయింది. చాలా టెన్షన్ పడి తర్వాత రోజు ఆదివారం ఆరాధనకు వెళ్ళాడు. అక్కడ పాస్టర్ గారు ఈ వాక్యం చదివి, నీవు వివేకివా బుద్ధిహీనుడువా అని అడిగాడు. నేరుగా తననే అడిగినట్లుగా భయంతో ఆలోచించాడు. తన బుద్ధిహీనత అంతా కళ్ళ ముందు కనిపించింది. అంతే, మోకరించి ప్రార్థన చేసి దేవుని క్షమాపణ వేడి సోమవారం ఆఫీస్కు వెళ్ళి ప్రాజెక్ట్ మార్పించుకుని ఆ తోటి పనివారిని వదిలించుకున్నాడు. రోజు బైబిల్ చదువుతూ ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. 111వ కీర్తన 10వ వచనంలో యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. ఆయన శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేకం గలవారు. ఆయనకు నిత్యము స్తోత్రం కలుగుచున్నది. మనము యెహోవా యందు భయభక్తులు కలిగి మన ప్రతి నిర్ణయము ప్రార్థనాపూర్వకంగా తీసుకుంటే మనము వివేకం గలవారమే. ఆ వివేకం ఎంతో గొప్పది. మనం అవివేకిగా కాక దేవుని యందు బుద్ధి గలవారిగా ఉండటం ఎంతో ధన్యం. కాబట్టి ప్రతిరోజు తప్పక మన ప్రవర్తనను చెక్ చేసుకుంటూ ఆయనతో ఎక్కువ సమయం గడపాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలయ్యా. మేమెప్పుడు మీ యందు భయభక్తులు కలిగి మీతో మా ముఖ్యమైన సమయం గడిపేందుకు సహాయం చేయండి. ఈ వాక్యం వింటున్న, ప్రార్థనలో పాల్గొంటున్న వారందరికీ వివేకం గల స్వభావాన్ని అనుగ్రహించండి. వారికి ఉన్న ఇబ్బందులన్నీ తీసివేసి వారికి జయ జీవితాన్ని దయచేయండి. వారి ప్రవర్తనను కనిపెట్టుకునే స్వభావాన్ని వారికి దయచేయండి. వారి కుటుంబాల్లో నుండి వ్యాధి లేమిని తీసివేసి స్వస్థత సమృద్ధిని దయచేయండి. కదలని నిలకడగల ఆర్థిక సమృద్ధిని దయచేయండి. మేమందరం ఈ దేశానికి, ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రతిరోజు మీ కామెంట్స్ చూస్తున్నాము. మీకోసం కూడా రోజు ముమ్మారు ప్రార్థిస్తున్నాము. భయపడకండి, దిగులు పడకండి, కృంగిపోకండి. యేసుప్రభు వారు తప్పక విడుదలనిస్తారు. ఆయన మహాకృప మనతో ఎల్లప్పుడూ ఉంటుంది. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ. మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు. ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి
కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి. అందరికీ వందనాలు. ఒకరోజు తన ప్రాణ స్నేహితుడైన యోనాతానును బట్టి సౌలు కుటుంబంలో తాను వారిలో ఎవరికైనా ఉపకారం చేసి ఆదరించడానికి ఎవరైనా ఉన్నారా అని విచారిస్తాడు. సౌలు కుటుంబానికి సేవకుడైన సీబా అనే వాని ద్వారా లోదేబారులో నివసిస్తున్న మెఫీబోషెతుని గురించి దావీదు తెలుసుకుంటాడు.